నమస్తే. కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. దాని తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. పార్టీ ప్రధాన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తెలంగాణ భవన్కి పంపించింది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇదంతా కూడా తెలిసిన కథనే అందరికీ. తెలంగాణ ప్రజలకి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అంటే ఎలాంటి లాభం ఈ రాజీనామాలు, సస్పెన్షన్లు, ఈ కుటుంబ గొడవలు, వీటి వల్ల తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి లాభం, ఇవన్నీ మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారు నాతో పాటు ఉన్నారు. నమస్తే విఠల్ అన్న. నమస్తే. ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా మీరు గమనించే ఉంటారు. సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా తర్వాత పార్టీ నుంచి కూడా ఆమె రిజైన్ చేస్తున్నట్టు ఒక లెటర్ రూపంలో పంపించేసింది. ఇదన్నీ కూడా చూస్తుంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం జరుగుతుంది, అసలు తెలంగాణ సమాజానికి వీళ్ళ కుటుంబ గొడవలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు చరిత్ర మనం మర్చిపోతాం చాలా. జనరల్గా మన మెమొరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి అసలు పునాది, టీఆర్ఎస్ పార్టీ పునాది నుంచి చూస్తే ఏప్రిల్ 17 జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించింది. మే 27 కరీంనగర్లో సింహగర్జన. ఆ సింహగర్జనలో కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను నా ముసల్ది మాత్రమే ఇక్కడ ఉందాము, నా భార్య మియా బేబీ, నా కొడుకు నా కూతురు అమెరికాలో గొప్పగా సెటిల్ అయ్యారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రారు, నేను కూడా ఎలాంటి పదవి తీసుకోను, కాపలా కుక్కలాగుంటా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని తెలంగాణకు ఒక వాచ్ డాగ్ లాగుంటా అని చెప్పి తెలంగాణ ప్రజలందరి నమ్మించి విశ్వాసాన్ని కొని ఒక మామూలు బక్కపల్చని కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి కేసీఆర్ అనే బ్రాండ్తో తెలంగాణలో తిరుగులేని నాయకుడికి ఎదిగిండు. ఆ సందర్భము కేసీఆర్ అప్పుడున్న సిచ్యువేషన్కి, కేసీఆర్ గారి ఆర్టికులేషన్కి ఈక్వేషన్ తయారు చేసుకొని 14 ఏళ్ళు ఉద్యమం నడిపిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. మంచి చెడు పక్కన పెడితే ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సాధనలో కేసీఆర్ గారి పాత్ర తిరుగులేనిది, కీలకమైనది తెలంగాణ ప్రజలంతా చేసినా కూడా. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చినాక 10 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పుడైతే పెట్టారో, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం కోసం. సెంటిమెంటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడము, తెలంగాణ రాష్ట్రానికి ప్రజల క్షేమం చేయడం కోసం. మరి ఒక్క రక్తపు చుక్క లేకుండా తీసుకొస్తా అన్నాడు కేసీఆర్. కానీ 1200 ఆత్మహత్యలు అయినాయి. తెలంగాణ ప్రజలు రజాకార్లతో పోరాడారు, 1969లో ఇండియన్ ఆర్మీతో పోరాడారు. పోరాటం అనేది తెలంగాణ స్వభావం, కానీ ఆత్మహత్యలు అనేది తెలంగాణ స్వభావం కాదు. అలాంటిది కొత్తగా హరీష్ రావు అగ్గిపెట్టె తీసుకొని కిరోసిన్ మోసుకుంటాడు, పెట్రోల్, ఆయనకు అగ్గిపెట్టె దొరకలే. ఆ రోజు హరీష్ రావు గారు రెచ్చగొట్టడంతో అప్పుడున్న ఎమోషన్లో శ్రీకాంతాచారితో స్టార్ట్ అయ్యి 1200 మంది చనిపోయారు రకరకాలుగా. మరి ఆ 1200 మంది చావులు, ఆ 1200 మంది కుటుంబాల పరిస్థితి ఏంది? అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో 69లో చనిపోయిన వాళ్ళు 370 మంది గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక 2001 నుంచి 2014 వరకు దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ 14 ఏళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు. చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు, దేనికి పనికిరాకుండా అయిపోయారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ఇప్పుడు అమరవీరుల కుటుంబాలు ఫస్ట్ చనిపోయిన కేసీఆర్ ఇంట్లో ఎవరు చచ్చిపోలే, మా ఇంట్లో ఎవరు చచ్చిపోలే, మా ఇంట్లో జైలుకి వెళ్ళారు 69 నుంచి, జీవితాలు కోల్పోయారు. నేను ఏమంటున్నా అంటే, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి మీరేం న్యాయం చేశారు? అసలు మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్కి ఎందుకు మార్చారు? దీని అంతటికీ కారణం కర్త కర్మ క్రియ కేసీఆర్ గారే, మంచైనా చెడైనా. అసలు తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఆ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు, 1400 కోట్లు ఉన్నాయి. ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీసులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి ప్రతి జిల్లాలో. అవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ఉద్యమకారులకి ఆస్తి. కేసీఆర్ గారు పేపర్ మీద పార్టీ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకి అనుగుణంగా వచ్చిన పార్టీని రాత్రికి రాత్రి ఐపీ పెడతారు కదా ఫైనాన్స్ కంపెనీలు, అట్లా టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టేసి ఆ పార్టీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ 1500 కోట్లు దీనిలో వేసుకొని, ఇది వాళ్ళ అయ్యే జాగీర్ కాదు కదా. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళిన 2001లో టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ జైలుకి వెళ్ళిన వ్యక్తి నేనే. 2001, 2002 డిసెంబర్ 27 టీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే టీఆర్ఎస్ పార్టీని ఒక పొలిటికల్ పార్టీగా చూడలేము మేము. ప్రజలందరి ఉద్యమకారుగా కేసీఆర్ గారు బంధుకు పిలుపునిస్తే క్యాంపస్ స్టూడెంట్ లీడర్గా ఉండి నేను ఫస్ట్ జైలుకి వెళ్ళే అవకాశం నాకే వచ్చింది. 19 మంది నాతో పాటు వెళ్ళారు. మరి వాళ్ళందరి జీవితాలు ఛిద్రమైనవి. అప్పుడు కవిత అమెరికాలో ఉంది, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, హరీష్ రావు కూడా అప్పుడప్పుడే ఇంకా మీడియా మేనేజ్మెంట్ అట్లాంటి వ్యవహారాలు ఉన్నాయి, ఆయన కూడా ఏమి యాక్టివ్గా ఏం లేడు. నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలందరి త్యాగాలు, భోగాలు ఎవరికి వచ్చినాయి? ఇవాళ కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసి 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లుడికి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చిండు హరీష్కి. సెకండ్, అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్కి మన సిరిసిల్ల మహేందర్ రెడ్డి టికెట్ ఇచ్చి ఆయన మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆయన. కవితకి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు.
సంతోష్ రావుకి రాజ్యసభ ఇచ్చిండు. మరి నీ కుటుంబం మొత్తం నింపుకున్నావు కదా, కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది కదా. ఇప్పుడు నీవు తవ్వుకున్న బొందలో నువ్వే పడ్డాడు, చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకి ప్రతీకగా ఒక బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ ఇలా సొంత కూతురు కొడుకు అల్లుడు వీళ్ళ గొడవల్లో చిక్కుకొని బిచ్చల దేవుడు అయిపోయింది కదా. ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలు కూడా మామూలు ఆరోపణలు కాదు. ఇక్కడ హరీష్ రావుని సంతోష్ రావుని కార్నర్ చేసి పడేసింది. కేటీఆర్ని మాత్రం కేటీఆర్ నా అన్న రామన్న అంటూ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడింది. కేసీఆర్ కేటీఆర్ని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడింది. హరీష్ని సంతోష్ని కార్నర్ చేసింది. ఏముండొచ్చు అసలు దీని వెనుక? ఇప్పుడు చాలామంది కొన్ని విషయాలు తెలియదు, కానీ ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు నేను ఆ కుటుంబంతో కొంతకాలం దగ్గరగా ఉండి పనిచేసిన కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాలు వేరు, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో తెలంగాణ ప్రజలందరికీ ఒక రోల్ మోడల్గా ఉండి తెలంగాణ ప్రజల్ని 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన కుటుంబం. కాబట్టి కవిత గారు, నేను పూణేలో టిఎన్ శేషన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ ఇన్ గవర్నెన్స్ చేసినప్పుడు, అంతకుముందు జీటీవీలో నేను న్యూస్ కరెస్పాండెంట్ ఉంటే, ఆ జాబ్కు రిజైన్ చేసి నేను జీటీవీ మన పూణేలో కోర్స్ చేసి అప్పుడే హైదరాబాద్ వచ్చినప్పుడు మన సంతోష్ రావు ఫ్రెండ్ కేటీఆర్ క్లాస్మేట్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి కవిత గారు ఇట్లా తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అప్పుడు ఓన్లీ కేటీఆర్కి సంతోష్ క్లాస్మేట్, ఆయన కూడా పూణేలో చదువుకుండే. ఆయన నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీడియాలో పనిచేసినాము, ప్లస్ అంత తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కీలకంగా ఉన్నామని చెప్పి ఇట్లా అప్పుడే నాకు కేటీఆర్కి కూడా పరిచయం అయింది. ఒక 2-3 మంత్స్ మేమిద్దరం కలిసి వర్క్ స్టార్ట్ చేసినాము కొంత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద. ఆయన అమెరికాలో ఉన్నప్పుడే నేను మెయిల్ పెట్టినాం ఎట్లా చేయొచ్చు ఏంటి అనే విషయంలో. అయితే అప్పుడు ఎవరెవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళతో వీళ్ళు టచ్లోకి వచ్చారు. కవిత గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఆమె ఏం చెప్పిందంటే, మనము తెలంగాణ కోసం ఒక పేపరు ఛానల్ పెడదాం అనుకుంటున్నాం లాంగ్ రన్లో. ఇప్పుడైతే శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే 100 కోట్లు అవుతాయి కాబట్టి మనము ఫస్ట్ అయితే ఒక వీక్లీ మ్యాగజైన్ పెడదామని చెప్పి ఆమె నా పేరు మీదనే మ్యాగజైన్ కూడా అప్లై చేసింది. నాకు తెలంగాణ టుడే అనే దానికి నేను నా పేరు మీదనే వచ్చింది. అది మన అది ఉంటుంది కదా ప్రెస్ క్లబ్, అది దాని నా పేరు మీదనే, మా ఇంటి అడ్రస్ పేరు మీదనే వచ్చింది. మ్యాగజైన్ పెడదాము ఫస్ట్, తర్వాత ఛానల్ మెల్లగా పెడదాము ఫండ్స్ వచ్చినాక అని చెప్పి మన జీవీకే ఆఫీస్, జీవీకే మాల్ ఉంది కదా, దాని ఆఫీస్ ఆపోజిట్లో ఆఫీస్ తీసుకున్నాం. 70,000 కిరాయి. అప్పుడే ఇది చెప్పేది 2006-07లో, అప్పట్లో 6-7లోనే. ఇంకా అప్పటికి టీ న్యూస్ ఇంకేం రాలే. ఇప్పుడు ఇవన్నీ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళకి తెలుసా? ఆ ప్రాసెస్ చెప్తానండి. అది అయినాక మరి నేనేమో ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పనిచేసిన. నాది బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి జర్నలిజం. నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, నాకు ప్రింట్ మీడియాతో సంబంధం లేదు. మరి ఎట్లా అని చెప్పి కొంత రీసెర్చ్ చేస్తే అల్లం నారాయణ గారి బ్రదరు అల్లం రాజయ్య గారు, ఆయన సలహాదారుడుగా, ఆయన మంచి సాహితీవేత్త. అదేవిధంగా తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు అని, ఆయన మంచి రచయిత, చాలా నిజాయితీపరుడు, మంచి స్పష్టంగా నిజాయితీ ప్లస్ ఆయన ఉన్నట్టు చెప్పకుండా బదులు కొట్టే వ్యక్తి. ఆయన శాలరీ కూడా తీసుకోకుండా వచ్చి మా కోసం ఎడిటర్గా జాయిన్ అయ్యారు. స్కై బాబా అని ఇప్పుడు మీకు ఒక రైటర్ ఉన్నాడు, ఆయన కూడా తీసుకొచ్చినాం. డక్కన్ క్రానికల్లో శ్రీనివాస్ అని ఒక రిపోర్టరు. అట్లా ఒక 10-15 మందిని. అదే టైంలో ఆంధ్రజ్యోతి రీఓపెన్ అయింది, పేపరు ఛానల్. మళ్ళీ టీవీ9 స్టార్ట్ అయింది కొత్తగా. అప్పుడు అసలు జర్నలిస్ట్ అనేటువంటి దొరికితే ఎత్తుకపోయే పరిస్థితి ఉండే, ఎందుకంటే 100ల కొద్ది. ఇప్పుడు సాక్షి టీవీ9 అంటున్నా, సాక్షికి 200-300 మంది జర్నలిస్టులు కావాలి, ఆంధ్రజ్యోతికి ఒక 200-300 మంది కావాలి. అసలు ఉన్న జర్నలిస్టుల కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ టైంలో నాకు చాలా కష్టం మీద నా క్లాస్మేట్స్ని, నా సీనియర్స్ని ఒక 1 ఇయర్ పాటు నేను కవిత అష్యూరెన్స్ ఇచ్చి తీసుకున్నాం. ఒక 3-4 నెలలు అయినాయి. మేము సిస్టమ్స్ కొన్నాము, RNI అప్లై చేసినాము, లైసెన్స్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఆ టైంలో ఒకరోజు కవిత గారు ఇంటికి పిలిచి కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకుంది. ఎందుకు అంటే, మన మెయిన్ అకౌంట్ నుంచి నాకు యాక్సెస్ లేదు, ఫండ్స్ ప్రాబ్లం అవుతున్నాయి, అన్నయ్యకి హరీష్ బావకి ఇష్టం లేదు, ఇది ఆపేయమంటున్నారు అని చెప్పి. పాపం ఇష్టం ఉందా మరి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇష్టం లేదు, ఆపేయమన్నారు అనేసరికి మేము షాక్ తిన్నాం. ఎందుకంటే అందరు జర్నలిస్టులందరికీ 1 ఇయర్ అష్యూరెన్స్ ఇచ్చి పట్టుకొచ్చినాం. ప్లస్ మరి ఇక అప్పుడు రఘోత్తమ్ రెడ్డి గారు ఏమన్నారంటే, మరి ఇంట్లో ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకమ్మా, మేము కన్విన్స్ చేద్దాంలే మనం ఉన్న విషయం అని చెప్పి అప్పుడు ఆమె దగ్గర పైసలు కూడా లేవు, పాపం డబ్బులు లేవు. మరి వీళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలి. నేను అసలు అప్పటికే 3 నెలలు అవుతుంది జీతం తీసుకోక. తెలంగాణ కోసం ఒక పత్రిక ఉండాలి, ఒక పేపర్ ఉండాలి, ఒక టీవీ ఛానల్ ఉండాలనే కసితోటి, అది నాకు ఎప్పటి నుంచో ఐడియా. కేసీఆర్ గారికి కూడా స్టార్టింగ్ నుంచి చెప్తుండే, మనకో ఛానల్ ఉండాలి, మనకో పేపర్ ఉండాలని చెప్పి. అప్పుడు ఫండ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. నేను అప్పుడు తేజ టీవీ, ఈటీవీ 2 ఉండే. అయితే ఆ సమయంలో కవిత ఏం చేసిందంటే, ఆఖరికి డబ్బులు లేకపోతే ఆమె దగ్గర ఉన్నంత వరకు ఇచ్చి సిస్టమ్స్ కూడా కొంతమందికి ఇచ్చేసినాం, డబ్బులు లేక ఆఫీస్ కోసం కొన్న సిస్టమ్స్ అవి కూడా. ఇప్పుడు ఎవరైనా పాపం అందరు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే.
అంటే అప్పటి నుంచే ఈమె ఎదుగుదల వాళ్ళకి ఇష్టం లేదు అని ఇంట్లో వాళ్ళ ఆ రోజు కన్నీళ్లు మళ్ళీ నిన్న కన్నీళ్లు కూడా సేమ్ చూస్తే అంటే పురుషాధిక్య సమాజంలో ఎంత పెద్ద కుటుంబం అయినా ఒక మహిళని రాజకీయంలో పవర్ సెక్టర్గా ఎదగడము తోబుట్టున వాళ్ళకి ఇష్టం ఉండదు, సొంత కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని చెప్పడానికి ఎగ్జాంపుల్. హరీష్తో ఈమెకున్న గొడవ అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఉంది. కానీ ఇద్దరు ఒకటే బ్లడ్ కదా. కవితని కేటీఆర్ని పోల్చి చూస్తే ఒకానొక దశలో కేసీఆర్ నా రాజకీయ వారసురాలు కవితనే అని చెప్పి పలుమార్లు కొందరితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ని ఎందుకు ఇప్పుడు ముందు పెట్టి నా వారసుడు కేటీఆర్ అని ఇండైరెక్ట్గా కేసీఆర్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా కేసీఆర్ గారి కుటుంబము వెలమదొరల కుటుంబము, ఫ్యూడల్ కుటుంబము. ఎంత చదువుకున్నా కూడా ఇంకా మహిళకి ఇప్పుడు కొడుకు కూతురున్నప్పుడు మన భారతదేశ సమాజమే పురుషాధిక్య సమాజం. ప్రపంచవ్యాప్తంగా ఇంకా అమెరికా లాంటి దేశాల్లో కూడా లింగ వివక్ష ఉంది. కానీ ఇదే దేశంలో ఇందిరాగాంధీ చూసాము, మన జయలలిత గారిని చూసాము, ఇప్పుడు మన మమతా బెనర్జీని చూసినాము. ఉమెన్ లీడర్ స్వాతంత్ర పోరాటంలో కూడా ఝాన్సీ రాణి రుద్రమదేవి ఇట్లా చరిత్రలో ఎంతోమంది మహిళలు తమ కెపాసిటీతో ప్రూవ్ చేసుకున్నారు. కానీ కవితకి ఏమైందంటే అడుగడుగునా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేశారు. అందుకనే ఆమె టీఆర్ఎస్లో యాక్టివ్ కన్నా కూడా తెలంగాణ జాగృతి, బతుకమ్మ ఆమె పేరు కేసీఆర్ కూతురు అయినా కూడా నేను దగ్గరుండి చూసిన కాబట్టి ఆమె మిగతా వాళ్ళతో పోలిస్తే ఎంజాయ్ చేయాల్సినంత చేయలే. ఈమె సొంతంగా తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితి ఎంపీ టికెట్ ఇచ్చారు, తర్వాత ఓడిపోయింది, తర్వాత లిక్కర్ కేసు ఆమె బ్యాడ్ లక్ లిక్కర్ రాని అనే పేరు తెచ్చుకుంది, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే అది ఒక ట్రాక్ రికార్డ్. నేనున్నప్పుడు మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది నిన్నటి కన్నీళ్లు కావు, కొత్తగా వచ్చిన ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు బర్రె చచ్చినాక పాడి బయట పడుతుంది అంటారు. ఇప్పుడు బర్రె బతుకున్నప్పుడు ఆ బర్రె గురించి మనం ఏం చెప్తాం, 2 లీటర్లు ఇస్తుంది, పొద్దున్న 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు. బర్రె చచ్చిపోయాక మన ఆయనమ్మ ఏం చేస్తుంది, ఇది 4 లీటర్లు ఇచ్చే బర్రె చచ్చిపోయింది, ఎంత మంచి బర్రె అంటారు. మన ఊర్లలో పల్లెటూర్లలో బర్రె చచ్చినాక పాడి బయటపడుతుంది అంటారు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక కుటుంబంలో అంతఃపురంలో కొట్లాటలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఓన్లీ సంతోష్ రావు, హరీష్ రావుని మాత్రమే కవిత కార్నర్ చేసి మాట్లాడింది. కేటీఆర్ మీద ఎందుకు సైలెంట్ మోడ్లో వెళ్ళినట్టు, కేటీఆర్ ఒకవేళ కవితతో కేటీఆర్ ఏమైనా మాట్లాడిస్తున్నాడా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ భవిష్యత్తులో చంద్రబాబు లాగా ఏమైనా పార్టీని గుంజుకొని హరీష్ వెళ్తాడా అనే ప్రశ్న. నేను చెప్పిందేమో 2006-7 స్టోరీ. కవిత గారు ఓడిపోయినాక 2018లోనా ఓడిపోయింది, ఎప్పుడు ఎంపీగా నిజామాబాద్లో 2018లోనా 2000 ఓడిపోయిన తర్వాత ఆమె ఏం చెప్పింది, నా కుటుంబంలోనే కొంతమంది కుట్ర చేసి ఓడించారంట. అక్కడ నుంచి ఆమె పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈమె లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలుకు పోయినప్పుడు కుటుంబ సభ్యులు చేయాల్సినంత చేయలేదనే ఆవేదన ఒకటి. ఒక 100 రోజుల క్రితం కరెక్ట్గా ఒక 103 రోజుల క్రితం తీస్తే ఆమె గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆమె ఫస్ట్ ప్రెస్ మీట్ ఏం పెట్టింది, ఎయిర్పోర్ట్లో నేను మా నాన్నకి లెటర్ రాసిన, గతంలో కూడా ఎన్నో లెటర్ రాసిన, నేను మా నాన్నకి రాసిన వ్యక్తిగత లెటర్ని లీక్ చేసిన లీకు వీరులు ఎవరు అన్నది. లీకు వీరులు ఎవరు అన్నది అన్నాక 2 రోజుల తర్వాత వాళ్ళు కవిత మీద ఏమన్నారు, ఈమె వెనక కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లు ఉన్నారు ఇండైరెక్ట్గా, ఈమె వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని అర్థం వచ్చేటట్టు కొంతమంది మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు. అప్పుడు ఆమె ఏమన్నది, నేను లీకు వీరుల గురించి అడిగితే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. నేను మా నాన్నకి రాసిన లెటర్ లీక్ చేసిన లీకు వీరులు ఎవడని అడిగితే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. అంటే అక్కడ గ్రీకు వీరుడు అంటే కేటీఆర్, సంతోష్ రావు, అదే అందరికి ఓపెన్ సీక్రెట్. అక్కడ అటాక్ స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని రోజులైనాక ఏమైంది, మన ఎక్కడో ప్రెస్ మీట్లో, అంటే దాని సీక్వెన్స్ చూడండి, నల్గొండ జిల్లాకు చెందిన 3 అడుగులోడు లిల్లీ పుట్టు వాడు కూడా నా గురించి మాట్లాడుతున్నాడు, జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టింది. అసలు ఎక్కడ ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి, ఏం ఉద్యమం చేసిండు అది ఇది అన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, అమెరికాలో అన్నది. అంటే గ్రీకు వీరుడు లీకు వీరుడు. తర్వాత లిల్లీ పుట్టుని ఫుట్బాల్ అనింది. తర్వాత ఏమన్నది, ఒక ఆయన చిన్న బచ్చగాడు మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లోడు, పెద్దోళ్ళ మధ్య నువ్వెందుకు చిన్న పిల్లోడివి, నువ్వేదో లాలీపాప్ చిక్కోకుండా చాక్లెట్లు తినే వయసు నీది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నది కార్తీక్ రెడ్డి. అదైపోయినాక నెక్స్ట్ కట్టెన్ మళ్ళీ అమెరికా నుంచి దిగంగానే ఒకవైపు అసెంబ్లీలో అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసు ఇవ్వడము, కాళేశ్వరం కేసు. ఆయన సిబిఐ ప్రకటించేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన జూపల్లి కూడా ఆశ్చర్యపోయారు. అయితే అర్ధరాత్రి 2 గంటలకి ఈయన ప్రకటించిన విషయం కాంగ్రెస్ క్యాబినెట్ లోనే చాలా మందికి తెలియదు. బట్ కవిత మాత్రం ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టడము టకటక జరిగినాయి. నిన్నేమన్నది ఆమె డైరెక్ట్, అప్పుడు 3 అడుగుల లిల్లి పుట్టు అయిపోయింది, ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ సంగతి
వాడు ట్రబుల్ షూటర్ కాదు, వాడు ఏదో అనుకుంటా ఏమన్నది బబుల్ షూటర్ అన్నది. అసలు మొత్తము కాలేజ్ మా నాన్నగారు కేసీఆర్ గారు మంచోడే కానీ మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు ఎవరంటే సంతోష్ అప్పుడు చెప్పింది కదా. ఇప్పుడు ఈ కాళేశ్వరం మరకంది కేసీఆర్ కు హరీష్ రావు వాళ్ళని అని చెప్పి అంటున్నా. ఆమె ఫస్ట్ అమెరికా నుంచి వచ్చినప్పుడు 100 రోజుల క్రితం పెట్టిన దానిలో మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నది. నిన్న దయ్యాల పేరు రెండు దయ్యాల పేర్లు ప్రకటించింది. ఇప్పుడు కాముడు దయ్యమా లేకపోతే పిచాచా, అది భూతమా లేకపోతే నిప్పుల దయ్యమా అని అడిగితే నిన్న 2 దయ్యాల పేర్లు చెప్పింది. మా నాన్న దేవుడే కానీ దేవుడి చుట్టూ ఈ 2 దయ్యాలు ఉన్నాయి అన్నారు. ఒకవేళ నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు. దయ్యాలు శ్మశానంలో ఉంటాయి. మరి దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటే దేవుడు గుర్తుపట్టాలి కదా, ఈ దయ్యాలను నిలగొట్టాలి కదా. మరి ఆయన దయ్యాల దేవుడా లేకపోతే దేవుడు దయ్యాలా? ఇప్పుడు చెప్పడానికి కూడా లాజిక్ ఉండాలి. కేసీఆర్ గారు నిజంగా ఎవరి మాట ఈనాడు సీతయ్య టైపు. ఇప్పుడు సీతయ్య మాట కూడా ఎవరి వినే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు జనరల్గా కొన్ని రోజులు ఇంట్లో పెద్ద మనిషి ఎవరి మాట వినకుండా చేస్తే కొన్ని రోజులు అయితే పిల్లలు కూడా ఎవరి మాట విన్నారు. మా నాన్న కోనార్కు అంటే చివరికి డెన్మార్క్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు బాహుబలిగా ఉన్న కేసీఆర్ ఈ కుటుంబ సభ్యులు కవిత, కేటీఆర్, హరీష్, సంతోష్ ఈ వీళ్ళ పవర్ సెంటర్స్ మధ్య కేసీఆర్ ఒక డమ్మీ అయిపోయిందని అర్థం. ఎందుకంటే సంతోష్ రావు, హరీష్ రావు చేతిలో కేసీఆర్ బందీ అయిందా? కవిత గారు చెప్తున్న దాని ప్రకారం అంతే కదా. కేసీఆర్ అనుకున్నంత పవర్ఫుల్ కాదు, మా నాన్న వీళ్ళ చేతిలో బందీ అయిపోయింది అంటుంది. మరి నిజంగా కేసీఆర్ అంత బలహీనుడా? దాన్ని బట్టి అర్థం. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కుట్రలు చేసిరని చెప్పి అంటుంది కదా. ఇప్పుడు ఆమె ఇవాళ ప్రెస్ మీట్ లో చాలా విషయాలు చెప్పింది. ఒక్క మాట, కవిత కన్నీళ్ల వెనకాల రాజకీయ కారణాలు ఉండొచ్చు, రాజకీయ ఎత్తుగడలు ఉండొచ్చు, కానీ కొంత మాత్రం ఆమె ఆవేదనలో నిజం ఉంది. ఒక మహిళగా, ఒక కూతురుగా, ఒక ఆడపడుచుగా ఆమె ప్రతిసారి తను ప్రూవ్ చేసుకుంటూ తీసుకుంది. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట. ఆమె బతుకమ్మ పండుగని అంతర్జాతీయ స్థాయిలో ఇలా తెలంగాణ బతుకమ్మని ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన క్రెడిట్ కవితకు దక్కుతుంది. సరే దాని వెనకాల పైసలు మంచి చెడు పక్కకు పెడితే మంచిని మంచిగా చెప్పాలి మనం. ఇప్పుడు మనమేం రాజకీయ పార్టీలో లేము, ఒక మన అక్క లాంటిది. ఆమె కొన్ని పొరపాట్లు చేయొచ్చు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవచ్చు, దానికి ఆమె జైలుకు అనుభవించవచ్చు. కానీ కవిత ఖాళీగా కూర్చుకునే మెంటాలిటీ కాదు. ప్రతిరోజు పనిలో ఉండే టైపు, ఏదో ఒకటి చేయాలి, తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే టైపు. ఒక రకంగా కెపాసిటీ ఉంది, ఒక రకంగా ఐడెంటిటీ. కేటీఆర్ కంటే తెలివైందేనా కవిత? ఇప్పుడు ఒకళ్ళ తెలివిని కొలవడానికి మన దగ్గర ఏం స్కేల్ లేదు. కానీ రాజకీయ కవిత ఏంటంటే డబ్బులు ఉంటే మాత్రం 10 మందికి పంచే టైపు, డబ్బులు ఉంటే పంచే టైపు, 10 మందిని ఆకట్టుకునే టైపు. ఫీల్డ్ వర్క్ కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే నేను చూసినా కాబట్టి దగ్గరగా, డబ్బులు లేనప్పుడు కూడా సాయం చేయాలని ట్రై చేస్తుంది. అది కేసీఆర్ గారికి కూడా ఆ లక్షణం ఉంది, కొంత బోలాతనం ఉండడము. ఒకళ్ళు డబ్బులు లేకపోతే ఒకటేసారి దాక్కొని ఎలకల్లో కలగలాగా దాక్కుంటారు. మంచి చెడు ప్రతి ఉంటాయి. నేను 2006-07లో నేను పనిచేసినాం. తర్వాత నేను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్లోనో పార్టీలోనో కలిసినప్పుడు మాట్లాడుకోవడం తప్ప తర్వాత ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కలవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు నన్ను బయటికి పంపించారు, తర్వాత కేటీఆర్ని బయటికి పంపిస్తారు, తర్వాత పార్టీని హస్తగతం చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు సీన్ ఇక్కడ ఇదవుతుంది అని చెప్పి ఆమె మాట్లాడింది. అట్లాంటి అవకాశాలు ఉన్నాయా? భార్గవ్, ఇప్పుడు ఈ విషయాన్ని 2 దశలుగా చూద్దాం. వాళ్ళ కుటుంబంలో అంతఃపురం కొట్లాటలు, సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. కుటుంబంలో జరిగే సంఘర్షణ అంతా వాటాలు, ఆస్తులు, ఆధిపత్యము, అధికారం. ఇప్పుడు వాళ్ళకి గతంలో నేను పనిచేసినప్పుడు వాళ్ళకి ఆస్తులు లేవు, ప్రజలు ఇచ్చే చందాలతోటి ఆధారపడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు వచ్చినాయి, ఆల్రెడీ 10 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పార్టీలో పెత్తనం ఎవరు చేయాలి, ఆధిపత్యం ఎవరు చేయాలి, ప్లస్ రేపు రాబోయే అధికారం ఎవరు పంచుకోవాలనేది, ఇదంతా కూడా వాళ్ళ కుటుంబం సంబంధించిన అంతర్గత కొట్లాట. అల్టిమేట్ ఎక్కడైనా కూడా, ఏ రాజరికంలో అయినా, ఎక్కడైనా మనం రీజనల్ పార్టీస్ అన్నింటిలో చూస్తున్నాం కదా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు, ఇప్పుడు కవిత ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయింది, ఆమెకి రావాల్సినంత పేరు వచ్చింది. ఆమె గతంలో లైఫ్ స్టైల్ కన్నా ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది. కవిత గారికి తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ కళ్ళెమ్మటి నీళ్లు పెట్టారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు 1200 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రజలు ఒక 25 ఏళ్ల జీవితాన్ని కోల్పోయారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, ఆత్మహత్యలు ఆగలే, చేనేత ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు బోలే. కాపలా కుక్కలాగా ఉంటా అన్న కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. దళితుల్ని సీఎం చేస్తా అని దళితుల్ని దగా చేసి కేసీఆరే అయ్యిండు. వీళ్ళ కుటుంబంలో అందరికీ మంత్రి పదవులు. ఇందాక కుర్చీల గొడవ అన్నారు మీరు. కుర్చీల గొడవే అయితే కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాలి కవిత. హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడింది, సంతోష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడింది. వారసత్వం కేటీఆర్కి వస్తుంది కానీ హరీష్ రావుకి, సంతోష్ రావుకి రాదు కదా. ఇప్పుడు వీళ్ళు అసలు అమెరికా నుంచి రావడానికి కారణం కూడా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యిండు హరీష్ రావు.
హరీష్ రావు ఆస్తులు పెరుగుతున్నాయి, వీళ్ళేమో అమెరికా పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. హరీష్ రావు ఆస్తుల పెరుగుదల, హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి కావడము, కేసీఆర్ గారి భార్య శోభమ్మ గారు వీళ్ళని పిలిపియడము. అంటే అక్కడ కుటుంబంలో మనం పైకి ఎంత అన్నా కూడా మనిషికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా అసూయ, ద్వేషము, కోపము, రాగద్వేషాలకు అతీతం కాదు కదా, అందరు రక్తమాంసాలతో పుట్టినోళ్ళు. అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. మనం పాయింట్ ఆఫ్ ఏంటంటే తెలంగాణ సమాజము తెలంగాణ రాకముందు ఎక్కడుంది, తెలంగాణ వచ్చినాక ఎక్కడుంది. తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబాలు 1200 మంది ఉన్నారు. ఈ 1200 మందికి తలా ₹1 కోటి ఇచ్చే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడంటే డబ్బులు లేవు. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీలో 1500 కోట్లు ఉన్నాయి. ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పార్టీ. కవిత డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, అక్క కవితక్క నువ్వు చేయాల్సిన పోరాటం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎందుకు మార్చినావు డాడీ, ఓ మై డియర్ డాడీ? దళితుడిని సీఎం చేస్తా అని దళితుడిని ఎందుకు సీఎం చేయలే డాడీ? కాపలా కుక్కలాగా ఉంటా అన్న నువ్వు కాపలా కుక్కలాగా ఎందుకు ఉండలే డాడీ? నువ్వు కనీసం ఫస్ట్ సార్ అంటే సెకండ్ సార్ అన్న దళితుడిని చేయొచ్చు కదా డాడీ? నాకు ఎంపీ ఇచ్చినావు, ఎమ్మెల్సీ ఇచ్చినావు, అన్నకి మంత్రి పదవి ఇచ్చినావు, బావకి మంత్రి పదవి ఇచ్చినావు, వినోద్ రావుకి ఇచ్చినావు ఎంపీ, సంతోష్ రావు గోళీలు వేసుకునే సంతోష్ రావుకి ఇచ్చినావు. మరి అమరవీరుల కుటుంబాలకు కనీసం ఇప్పుడన్నా మన కుటుంబానికి ఉసురు తగులుతుంది. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న డబ్బులు మన తెలంగాణ ప్రజలకి, అమరవీరుల కుటుంబాలకి పంచాలి అని మనం ఇప్పుడన్నా అడగాలి కవితక్క. ఇంకోటి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అప్పుడున్న బీసీల రిజర్వేషన్ 33% నుంచి 18% తీసుకొచ్చిండు. పేరుకి 22 కానీ 18% వచ్చింది. ఇప్పుడు కవితక్క అడగాలి, దళితుడిని ముఖ్యమంత్రి చేయలేనందుకు వాళ్ళ డాడీ సారీ చెప్పాలి, కాపలా కుక్కలాగా ఉంటా అని పదవులు తీసుకున్నందుకు సారీ చెప్పాలి. మొత్తం ఈ వెలమదొరల కుటుంబంలో నవీన్ రావు, సుదర్శన్ అన్ని రావులే కదా, ఆ రావు ఈ రావు, ప్రజలకు మాత్రం ఏమి రావు. నీకు ఎక్కడ అవకాశం వచ్చినా మీకు వెలమదొరలకి రెడ్డి దొరలకి ఇచ్చుకున్నారు. మరి ఇప్పుడు సామాజిక తెలంగాణ గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు ప్రజా తెలంగాణ గుర్తొచ్చింది. మీలాంటి వాళ్ళే అంటారు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే కేసీఆర్ గురించి 10 ఏళ్లలో అధికారం ఉన్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్స్ మీరే చేస్తున్నారు. మేము కాదు, ప్రజలు కూడా మేము 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు కూడా కేసీఆర్ మీద తిరుగుబాటు చేసినాం. తాయి పడుకుంటాడు ఇట్లా చేస్తే ఉద్యమం రాదని కేసీఆర్ ఆఫీస్ పలగొట్టాను. తెలంగాణ కోసం 2001లోనే. మళ్ళీ అదే 2001లో కేసీఆర్ కోసం ఫస్ట్ జైలుకు పోయిన వ్యక్తి నేను టీఆర్ఎస్ పార్టీ మొత్తంలో. తెలంగాణ కోసం మేము అన్ని రకాలుగా పనిచేసినాం. కేసీఆర్ తాయి పడినప్పుడు ముళ్ళుగర్ర పెట్టి పొడిచింది కూడా మేమే. గుర్తు అడగండి, అక్కడ అప్పుడు సుదర్శన్ రావు నుండి చనిపోయాడు. టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ జైలుకు పోయింది నేను, మా టీము. ఇలా ఎవడు ఇప్పుడు పెద్ద పెద్ద తీసుగారకాళ్ళు ట్రబుల్ షూటర్లు ఎవడు పోలే. కవిత కేటీఆర్ అంటే అమెరికాలో ఉన్నారు. త్యాగాలు ప్రజలవి, భోగాలు కల్వకుంట్ల కుటుంబానివి. మేము ఏమంటున్నామంటే టీఆర్ఎస్ పార్టీకి ఓనర్స్ తెలంగాణ ప్రజలు. ఇది ఒక మిగతా రాజకీయ పార్టీ లాంటిది కాదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన రోజు కవితక్క నిరసన చెప్పుకుంటే ఆమెకి ఇంకా క్రెడిబిలిటీ పెరిగేది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి ఎందుకు, మనకు ఉత్తరప్రదేశ్ ఎందుకు, పంజాబ్ ఎందుకు, మహారాష్ట్ర ఎందుకు, ఈ ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని తిరగడం ఎందుకు? తెలంగాణ ప్రజలే ఇంకా భౌగోళిక తెలంగాణనే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలే, ప్రజాస్వామిక తెలంగాణ రాలే. ఉద్యమకారుల జీవితాలు అట్లనే ఉన్నాయి, నిరుద్యోగుల జీవితాలు అట్లనే ఉన్నాయి, అమరవీరుల కుటుంబాలకు ఏం చేయలే మనము అని కవిత గారు కనుక ఆ రోజు ప్రశ్నించుంటే ఇలా తెలంగాణ సమాజం మొత్తం ఆమె మీద ఉంది. ఇప్పుడు ఆమెకు కష్టం వస్తే కన్నీళ్లు పెడుతుంది కదా, అట్లా ప్రతి ఇంట్లో తెలంగాణలో కన్నీళ్లు ఉన్నాయి. ఇంకా కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో? ఇప్పుడు ఎందుకంటే పార్టీలో ఉన్న కీలక నాయకులను ఆమె ఇప్పుడు సింపుల్ రాజకీయాల్లో బిట్వీన్ ద లైన్ చూస్తే కవిత గారు నిన్న మాట్లాడుతూ దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారి మీదనే సిబిఐ కేసు పడ్డాక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక కూతురుగా ఆమె ఆవేదన చెప్పింది. మా నాన్న మీదనే కేసు వచ్చినాక మా నాన్న పుట్టించిన పార్టీకి వీళ్ళు అన్నది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కవిత ఉంటే ఎంత పోతే అంటే. ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా 1969 నుంచి మా ఉద్యమంలో మా జీవితాలు ఉన్నాయి. మా నాన్నగారు జైలుకు పోయారు, మా పెదనాన్నగారు జైలుకు పోయారు, నేను జైలుకు పోయినా, మా అల్లుడు కూడా జైలుకు పోయాడు. ఖమ్మం జైల్లో కేసీఆర్ గారు ఏమన్నా అయితే మా అల్లుడు ఏటు. కనీసం మేము బతుకున్నాం. చనిపోయిన 1200 మంది తెలంగాణ సమాజం తరపున నేను అడుగుతున్నా, అసలు కల్వకుంట్ల కుటుంబం పేరుతో లక్షల కోట్లు దోచుకున్న మీరు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన మీ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత? అసలు మీ కల్వకుంట్ల కుటుంబం మాకు అవసరమా అంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారితో మంచి జరిగినప్పుడు కేసీఆర్కి జైలు పలికినాం, జయహో అన్నాం. కేసీఆర్ గారు తప్పు చేసినప్పుడు బండకేసి బాధినాం. అసలు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణతో పేగుబంధం తెంచుకొని తెలంగాణ పేరునే తీసేసిన బీఆర్ఎస్ పార్టీ మీ కల్వకుంట్ల కుటుంబం మాకేం అవసరం? ఇప్పుడు కవిత కొత్త పార్టీ అని రకరకాల చర్చలు వస్తున్నాయి. ఒకవేళ పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. నేను బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో విచ్ఛిన్నమైందండి. ఎప్పుడైతే తెలంగాణ అనే పేరు తీసేసిందో, అది పేరుకు ఎమ్మెల్యేలు ఉన్న జీవోత్సవాలు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచేసుకున్నాడు. కేసీఆర్ గారు చేసిన అతిపెద్ద తప్పు
ఆయన స్వార్థం ఏంటంటే ఇక తెలంగాణ దోచుకున్న 10 ఏళ్ళు, తెలంగాణలో నాకు ఎవడు అడ్డు లేడు, నేను ప్రధానమంత్రి కావాలి, ఉప ప్రధాని కావాలని ఆ చార్టెడ్ ఫ్లైట్ ఒకటి వేసుకొని బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు నువ్వు? బీఆర్ఎస్ పెట్టే హక్కు నీకు ఎవడిచ్చిండు? నీ అయ్యగాడి జాగిరా టీఆర్ఎస్ పార్టీ. మీ కల్వకుంట్ల ఫామ్ హౌస్లో పుట్టిన మొక్క అనుకుంటుర్రా? 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ కదా, ఆ మాత్రం సోయలేదా? తెలంగాణ చంపేసారంటాం. తెలంగాణ టీఆర్ఎస్ని బొందబెట్టిరండి. వాళ్ళు బీఆర్ఎస్ అని ఎట్లా పెట్టుకుంటారు వాళ్ళు? అది ఎవరు ఆస్తి? అంటే పేరుకి ఆయన ప్రెసిడెంట్ ఉన్నంత మాత్రాన పేపర్ మీద అది టీఆర్ఎస్ కేసీఆర్ సొంత సంస్థనో లేకపోతే కల్వకుంట్ల కుటుంబ ఆస్తి కాదు కదా. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి, తెలంగాణ విద్యార్థులు అమరవీరుల ఆకాంక్షలకి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి ప్రతిరూపం కదా. అలాంటి తల్లి లాంటి తెలంగాణ తల్లి ఎటుపోయిందో తెలియదు, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిరు. టీఆర్ఎస్ పార్టీకి ఐపీ పెట్టిన దొంగనా కొడుకులు ఎవరు? టీఆర్ఎస్ పార్టీని మింగిన ఆనకొండలు ఎవరు? సిగ్గు శరం మానం ఉంటే మీ చెప్తే మీరు కొట్టుకోండి. సంతోష్ రావు వెనక, హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకటే ఫ్లైట్లో పోయి జర్నీ చేసిరు. ఇవన్నీ వాస్తవాలేనా ఆమె చెప్పిన దాంట్లో? ఇప్పుడు ఆ ఫ్లైట్ నేను చూడలే, కవితక్క చూసిందేమో మాట్లాడుతుంది. ఇప్పుడు కేటీఆర్ గారు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటారు. ఇప్పుడు నిన్న కవిత గారు ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారే ఉన్నాడు సంతోష్ వెనక, హరీష్ వెనక అంటున్నాడు. మరి ఒకప్పుడు కేసీఆర్ గారు పెద్ద ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. టానిక్ కేసు ఎక్కడికి పోయిందని అడుగుతుంది. టానిక్ కేసు కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు టానిక్ ఎవరు తాగిర్రో, టానిక్ విస్కీయా, స్కోడానా, బీరా, రమ్మ నాకు తెలియదు. కానీ నేను ఏమంటున్నా అంటే కవిత గారు ఈ సందర్భంగా కొన్ని నిజాలు చెప్పారు. ఇప్పుడు నవీన్ రావు అనేటోడు భూములకు స్కామ్ చేస్తున్నాడు, ఎమ్మెల్సీ అన్నాడు. కవిత గారు నిజంగా ఉంటే రేపు ఏసీబీ కంప్లైంట్ ఇవ్వాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవీన్ రావు అనేటోడికి ఎట్లా వచ్చినాయి ఆస్తులు, సంతోష్ రావు అనేటోడికి ఎట్లా వచ్చినాయి ఆస్తులు, హరీష్ రావు ఆదాయం ఎంత, ఆయన ఆస్తులు ఎంత, ఆయన మరి పాల వ్యాపారం అని చెప్పింది, దాని మీద పూర్తి వివరాలు చెప్పాలి. అదేవిధంగా నవీన్ రావు అనేటోడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పింది. ఇట్లా చాలా మంది గురించి చెప్పింది. మెగా శ్రీనివాస్ రెడ్డి అని చెప్పింది. ఇవన్నీ నిజంగా కవిత గారు చేసిన ఆరోపణలు ఉన్నాయి కదా. రేపు ఇమీడియట్గా ఏసీబీకి ప్లస్ హైకోర్టులో కూడా ఒక పిల్ వేయాలి. తెలంగాణ ప్రజలు 1200 మంది పిల్లల్ని ఉద్యమం పేరుతో చంపితే మా నాన్న కష్టపడి పార్టీ పెడితే మా నాన్న చుట్టూ ఈ దయ్యాలు ఉన్నాయి కదా, ఈ దయ్యాలన్నీ ఇన్ని అక్రమాస్తులు సంపాదించినాయి. రబ్బర్ చెప్పులకి గతి లేని హరీష్ రావుకి అలా ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, 100 కోళ్ళు ఎట్లా వచ్చినాయి. ఇప్పుడు అదేవిధంగా నవీన్ రావు అనేటోడు ఎవడు, ప్రతి సెటిల్మెంట్లో వాడి పేరు ఎందుకు వస్తుంది? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడికి ఇలా 100,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? శ్రీమంతుడు ఎట్లా అయిండు? ఆమె నిజంగా అంటే తెలంగాణ ప్రజలు మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆమెకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు ఫస్ట్ ఏసీబీ కంప్లైంట్ ఇవ్వాలి, సిబిఐకి లెటర్ రాయాలి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి రాయాలి, సిట్ ముఖ్యమంత్రి గారిని సిట్ వేయమని చెప్పాలి. ప్లస్ వీళ్ళందరితో రేవంత్ రెడ్డి గారికి టైప్ ఉందని చెప్తుంది కదా. రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద కూడా ఆమె ఆరోపణలు చేసినట్టే కదా. నవీన్ రావు కేసు ఏమైంది, ఎందుకు సెటిల్ అయింది, టానిక్ ఎఫ్ఐఆర్ ఎందుకు బంద్ చేసిరు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఆమె బోన్లో నిలబెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని మాత్రమే టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది హరీష్ రావు. హరీష్ రావు పేరు ఎందుకు ఎత్తట్లేదు? వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పి అంటుంది. నిజమేనా అది? ఇప్పుడు దొంగలు కొట్టుకున్నప్పుడు దొంగతనం ఎప్పుడు బయటపడుతుంది? చాలా దొంగతనాలు పోలీసులు పట్టుకుంటే మంచిగా వాటాల కొట్లాట కోసము, అరే నేను గ్రీజ్ రాసుకున్నావు, నువ్వు తాడు పట్టుకున్నావు, నువ్వు టార్చ్ లైట్ వేసినావు, నేను గన్ను పట్టుకున్నా, అందరికీ సమాన వాట రావాలంటే ఎవడో ఒకడు బలవంతుడు ఏం చేసి నాకే 50% రావాలని గొడవ చేదు. దొంగలు కొట్టుకున్నట్టు ఇలా కవిత గారికి ఒక థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే కవిత గారు స్పష్టంగా చెప్పారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మా బావే దొంగ బావ, మా దొంగ బావ తన్నీరు హరీష్ రావుని పట్టుకొని తన్నండి అని చెప్తున్నాం. ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది? మా నాన్న దేవుడే, మా నాన్న చుట్టూ ఉన్న పెద్ద దయ్యం తన్నీరు హరీష్ రావు, ఈ తన్నీరు హరీష్ రావు అనేటాన మా దొంగ బావ, ఈ దొంగ బావని ప్రజలంతా పట్టుకొని తన్నండి తన్నీరు హరీష్ రావు అని చెప్తుంది. సెకండ్, ఆ గోళీలు అందించే సంతోష్ రావు అనేటోడు చాలా డేంజర్ వాడు, హ్యాపీ రావు అనేటోడు ఇలా చాలా విషయాలు చెప్పింది. వాడి గురించి మాట్లాడడం వేస్ట్, 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు, వాడు మామూలు వాడు కాదని చెప్పింది. అంటే ఒక టాబ్లెట్లు అందించేటోడికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో మామూలు ఇంజనీర్లు వాడు శ్రీధర్ అను లేకపోతే హరిరాము 200 కోట్లు 400 కోట్లు దొరికినాయి. మరి అట్లాంటిది హరీష్ రావు ఇంట్లో ఎన్ని దొరకాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? స్పీకర్కి లెటర్ రాసి హరీష్ రావు మీద ఎంక్వైరీ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఎవరైనా వేయచ్చు. ఏసీబీ వేయచ్చు, సిట్ వేయచ్చు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వేయచ్చు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, సిబిసిఐడి ఏం చేస్తున్నాయి, సిట్ ఏం చేస్తున్నాయి? మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఆమె ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి గారి మీద స్పష్టంగా మీరు అన్ని బెదిరిస్తారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు, కేసులన్నీ ఏమైనా అంటుంది. టానిక్ కేసు ఏమైంది, సంతోష్ రావు ఆస్తుల కేసు ఏమైంది, మన నవీన్ రావు ఏమైంది, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆమె చెప్పిన ఉదాహరణలు కొన్నే. మరి రఘునందన్ రావు గారు చాలా చెప్తున్నారు, ఆదిబట్ల భూములు అంటున్నారు,
పటాన్ చెరువు భూములు అంటున్నారు. ఆయన చెప్పే భూములన్నీ చూస్తే భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాల లిస్ట్ అంతా బయటికి రావాలి. తెలంగాణ ప్రజలారా మీకు చేతులెత్తి మొక్కుతున్నా, తెలంగాణ ప్రజల యొక్క మంచితనాన్ని, అమాయకత్వాన్ని, ఆవేశాన్ని తెలంగాణ పేరుతో కల్వకుంట్ల కుటుంబంలో కాలకేయుల్లాగా పిక్కొని తిన్నారు. ఇలా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకి రోల్స్ రాయిస్ కార్లు, బ్యూటీ పార్లర్లు నడుపుకున్న వాళ్ళకి బుర్జ్ ఖలీఫా బిల్డింగులు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకి ఫామ్ హౌజులు, విల్లాలు, అమెరికాలో ఎస్టేట్లు, ఆ జోగినపల్లి సంతోషరావు ఒకట జేఎస్ఆర్ ఎస్టేట్స్ అట ఆస్ట్రేలియాలో, కాలిఫోర్నియాలో. మరి ఇవన్నీ కవిత గారే చెప్తున్నారు కదా. ఇప్పుడు మనమేమో ఇన్ని రోజులు ఆరోపించినాం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే కవిత ఒకవేళ ఇన్ని రోజులు అంటే కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ ఉద్యమంలో సరే పనిచేసిన మహిళగా చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఒకవేళ పార్టీ పెడితే అదే జోషు కవితని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? బీఆర్ఎస్ మీద పోరాటం చేయడం అంత బలం ఈమెకు ఉంటుందా పార్టీ పెడితే? అసలు ఏం చేయబోదు, ఎట్లా ఉంటుంది? వ్యక్తిగతంగా నా మిత్రురాలు లాంటిది, నాకు అక్క లాంటిది, మేము కలిసి పనిచేసినాం. వ్యక్తిగతంగా చూస్తే ఆమె పార్టీ పెడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కానీ పార్టీ పెట్టడం అంటే కేసీఆరే అంటాడు కదా. ఇప్పుడు కేసీఆర్ అనే ఒక మామూలు బక్కపల్చని ఒక ఎమ్మెల్యే వ్యక్తి తెలంగాణ ప్రజలందరికీ బ్రాండ్ ఎట్లయిందంటే, తెలంగాణ అనే నినాదం బలమైన నినాదం ఉంది. అప్పుడున్న సిచ్యువేషను, ఈక్వేషను, ఆర్టికులేషను, చంద్రబాబు నాయుడు దమనకాండ, సమైక్యాంధ్ర పాలకుల పెత్తనము, రైతుల మీద బషీర్బాగ్ కాల్పులు జరపడము, కరెంటు ఛార్జీలు పెంచడము, తెలంగాణలో కరువు పరిస్థితులు ఉండడంతో ఒక బక్కపల్చని మామూలు వ్యక్తి కూడా కేసీఆర్ ఒక బ్రాండ్గా ఎదిగిండు. అప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు కేసీఆర్ గారికి ఉన్న ఆర్టికులేషను, ఈక్వేషన్గా తయారు చేసిండు. పాలిటిక్స్లో ఎప్పుడు కూడా సిచ్యువేషను, ఈక్వేషను, ఆర్టికులేషన్. కవిత గారికి ఆర్టికులేషన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమె ఏ నినాదం తీసుకుంటుంది? కేసీఆర్ గారి కంటే 69లో మా నాన్న మా పెదనాన్న జైల్లోకి పోయి అందరూ తెలంగాణ ప్రజలంతా త్యాగాలు చేసి 370 మంది చచ్చిపోతే జై తెలంగాణ అనేది ఒక బ్రహ్మాస్త్రమైంది. 52లో ముల్కీ ఉద్యమం నుంచి జై తెలంగాణ అనేది కేసీఆర్ వాడేసిండు, బంగారు తెలంగాణ వాడేసిండు. మరి ఈమె సామాజిక తెలంగాణతో వెళ్తుందా? వెళ్తే ఉద్యమం అంటుంది కదా, మరి ఆమె బీసీ అనొచ్చు, సామాజిక తెలంగాణ అనొచ్చు, ఏదైనా అర్హత కూడా ఉండాలి కదా. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్ 33% నుంచి 18% తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? మీ ఫ్యామిలీ మొత్తానికి వెలమ దొరలకి, రెడ్డి దొరలకి పదవులు ఇస్తున్నప్పుడు బీసీలకి పదవులు ఇవ్వమని ఎందుకు చెప్పలే? తెలంగాణ పేరు తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకు అడగలే? బీసీలకి ఇన్ని రకాల అన్యాయం జరిగింది కదా, మరి ఎందుకు అప్పుడు అడిగుంటే కవిత పెద్ద నాయకురాలు. ఇప్పుడు ఎవరికైనా ట్రాక్ రికార్డు చూస్తారు. నేను ఏమంటుందంటే, చిత్తశుద్ధి లేని శివపూజను ప్రజలు నమ్మరు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కవిత గారికి నిజంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా రియలైజ్ ఫస్ట్ ఆమె చేయాల్సిన అమరదీక్ష ఏంటంటే, ఆ టీఆర్ఎస్ పార్టీ పేరు మీద 1500 కోట్లు వసూలు చేశారు. ఆ 1500 కోట్లు బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్నాయి. అవి తెలంగాణ అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇవ్వాలి. అప్పుడు ఆమె ఫస్ట్ అమర దీక్ష చేస్తే నేను కూడా వస్తాను సపోర్ట్. చివరిగా చెప్పండి, ఈ ఎపిసోడ్ మొత్తంలో తెలంగాణ ప్రజలకు మీరు యాజ్ ఏ తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు ఏం సందేశం ఇస్తారు? అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయి ఇక్కడ. వెల్కమ్ రెడ్డి రాజ్యం. మేము తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రలోని సమైక్యాంధ్ర పాలకులు అన్నాం. సమైక్యాంధ్ర పాలకులు కోస్తాంధ్ర కమ్మోళ్ళు పోయారు, ఇక్కడ వెలమ దొరలు, రెడ్డి దొరలు వచ్చారు. ఇలా టీఆర్ఎస్ పార్టీని వెలమ రెడ్డి సమితిగా మార్చారు. టీఆర్ఎస్ ప్రజలకేమో తెలంగాణ రాష్ట్ర సమితి చెప్తే వెలమోళ్ళు, రెడ్డోళ్ళు కలిసి పంచుకున్నారు. దానిలో మంచోళ్ళు ఉన్నారు, మాతో కలిసే ఉన్నారు. ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలను పట్టించుకొని తెలంగాణ, ఉద్యమం చేసిన ఉద్యమకారులను గుర్తించని తెలంగాణ, తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళని గౌరవించుకొని తెలంగాణలో ఒక దిక్కుమాలిన, దిక్కులేని, కృతజ్ఞత లేని తెలంగాణగా మార్చింది కేసీఆరే. దీనికి మంచైనా చెడైనా ఇవాళ బొగ్గుబాయి వలసలు పోలే, బొంబాయి వలసలు ఆగిపోలే, ఆత్మహత్యలు ఆగిపోలే, నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక కల్వకుంట్ల చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు కదా. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేలుకుంది. కేసీఆర్ చేసిన మంచికి ఆయనకి రావాల్సినంత గుర్తింపు, గౌరవం ఇచ్చినాం. ఆయన చెడు చేసినందుకు ఆయన కూర్చోబెట్టినాం. ఇప్పుడు తెలంగాణ సమాజానికి నిజమైన ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం కింద నుంచి నాయకత్వం రావు. నాయకత్వం ఎప్పుడు ఎదిగిన నాయకత్వమో, డబ్బున్న నాయకత్వమో, రాజకీయాల నుంచి వచ్చిన నాయకత్వం పనికిరాదని ప్రూవ్ అయింది. నాడు చెన్నారెడ్డి మోసం చేసిండు, నేడు కేసీఆర్ మోసం చేసిండు. కాకపోతే కేసీఆర్ గారు చేసిన రాజకీయ ఎత్తుగడల వల్ల తెలంగాణ వచ్చింది. అంతవరకు ఆయన హ్యాట్స్ ఆఫ్. కానీ నిజమైన తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళందరూ అనాథలైపోయారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇప్పుడున్న ఈ 3 రాజకీయ పార్టీలు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు చీకట్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. పొద్దునేమో తిట్టుకుంటారు, రాత్రిపూట ఫామ్ హౌస్లలో విందులు చిందులు వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లకే బానిసలు.
తెలంగాణలో లీడర్లు లేరు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంత బలవంతుడు అనుకున్న కేసీఆరే ఒక హరీష్ రావు, సంతోష్ రావు చేతిలో బిచ్చలదేవుడు అయిపోయాడు. కాబట్టి తెలంగాణలో అందరు రాజకీయ నాయకులు బిచ్చలదేవుళ్ళు, కట్టప్పలే ఉన్నారు తప్ప బాహుబలులు లేరు. తెలంగాణ ప్రజా ఉద్యమాల నుంచే ఒక బాహుబలి లాంటి నాయకత్వం రావాలి. బీసీల కోసం ఎవరైతే నిజంగా త్యాగం చేసి బీసీల ముసుగులో చందాలు అడుక్కునే డ్రామాలు. కవిత బీసీ ఉద్యమంని నమ్మొచ్చా? ఎట్లా చూడాలి దీన్ని? ఆమె ట్రాక్ రికార్డు బీసీ ఉద్యమం చేసే ముందు ఆమె 1500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. అవి తెలంగాణ అమరవీరులకు, ఆమె బీసీ కన్నా ముందు ఆమె చేయాల్సిన బాధ్యత ఉంది. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి, చనిపోయిన ఉద్యమకారుల ఇళ్ళకి వెళ్ళాలి, ప్రతి ఉద్యమకారుని గుర్తించి గౌరవించుకోవాలి. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడంటే డబ్బులు లేవు. ఇప్పుడు కవితక్కకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి చెందాలని ఆమె నియార్క్స్ చేయాలి. తర్వాత బీసీ గురించి మాట్లాడు. ఫస్ట్ ఉద్యమం పేరుతో మీరందరూ త్యాగాలు ప్రజలై, భోగాలు మీ, కొంచెం నువ్వు తక్కువ అనిపించవచ్చు, కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. ప్రజలేం అర్థం చేసుకోవాలి ఇదంతా చూసి? ఇప్పుడు హరీష్ రావు ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేయాలి, సంతోష్ రావు ఆస్తులు బయట పెట్టాలి, నవీన్ రావు అనేటువంటి ఆస్తులు బయట పెట్టాలి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆస్తులు బయట పెట్టాలి, కవిత తనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో చెప్పాలి, కేటీఆర్ ఆస్తులు ప్రకటించాలి. మొత్తం కల్వకుంట్ల కుటుంబము టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఉద్యమానికి ముందు మా ఆస్తులు ఎంత, ఉద్యమం తర్వాత ఎంత, అప్పుడు వీళ్ళకి నిజాయితీ ఉంటుంది. కవిత చేయాల్సిన పోరాటం టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పేర్లు ప్రకటించింది కదా, మొత్తం దొంగల పేర్లు ప్రకటించాలి. ప్రకటించి వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలని ఉద్యమం చేయాలి. అప్పుడు నమ్ముతారు. నువ్వు కేసీఆర్ ఏమో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఆయనే 2 సార్లు పెద్ద దళితుడై ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు సామాజిక తెలంగాణ, బీసీల తెలంగాణ, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి వచ్చిన డ్రామా అంటారు. అప్పుడంటే కేసీఆర్ నమ్మినాం. ఇప్పుడు కేసీఆర్ కూతురు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కేసీఆర్, కావాల్సినంత మంచి పేరు తెప్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మకం కోల్పోయే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు కేసీఆర్ అనే బ్రాండ్ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ డేట్. ఓకే, చివరిగా నేను ఒక 4-5 పేర్లు చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో మీరు చెప్పండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏందనేది 1 wordలో చెప్పేసాను. మీరు కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ మాటల మాంత్రికుడు. తెలంగాణ సాధించడంలో 50% ఆయనది పాత్ర. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కసితో, కేసీఆర్ నెగిటివ్ ఎనర్జీ నుంచి వచ్చిన పోరాట యోధుడు. కేటీఆర్ ఐటీలో మేటి, ప్రజల్లో తక్కువ, ఐటీలో ఎక్కువ. బట్ హైదరాబాద్ వెస్ట్ సైడ్ సిటీ డెవలప్మెంట్లో కేటీఆర్ గారి పాత్ర ఉంది. కవిత పట్టుదల గలది. తెలంగాణ సాంస్కృతి బతుకమ్మని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన సాంస్కృతిక యుద్ధనౌక. బండి సంజయ్ స్ట్రీట్ ఫైటర్. కిషన్ రెడ్డి ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు. ఆయన పొలిటీషరా, లీడరా అనేది కూడా తెలియదు, ఎవరికి వివాదాస్పద రహితుడు. రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరుతో భారతదేశం మొత్తంలో కులగణన అంశాన్ని కొత్త తరానికి అంటించిన సామాజిక నాయకుడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.